హాయ్ ఫ్రెండ్స్, కోటక్ పర్సనల్ లోన్ ఎలా పేమెంట్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. అలా జస్ట్ ఫోన్పే ఓపెన్ చేసిన తర్వాత లోన్ రీపేమెంట్లో పైన సర్చ్ బార్లో కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ లోన్స్ అనేది మనము ట్యాప్ చేయాలి. ట్యాప్ చేశాక మనకి ఎప్పుడైనా సరే ఈఎంఐ కట్ అయినప్పుడు లోన్ నెంబర్ అనేది వస్తుంది. ఇన్ కేస్ రాలేదు అంటే మాత్రం ఒక్కసారి కస్టమర్ కేర్కి కాల్ చేసి ఆ లోన్ నెంబర్ అనేది నోట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు నేను లోన్ నెంబర్ ఎంటర్ చేస్తాను. లోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద కన్ఫర్మ్ కొట్టాలి. కన్ఫర్మ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎడిట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మన డీటెయిల్స్ అనేది ఫస్ట్ చూడాల్సింది, పేమెంట్ చేసేటప్పుడు ఫస్ట్ చూడాల్సింది ఏంటి, కస్టమర్ నేమ్ కరెక్టా కాదా, బిల్ నెంబర్ ఓకే, ఇది మామూలుగా ఇది మనకు తెలుసు. సో కస్టమర్ నెంబర్ కరెక్టా కాదా ఇంటి పేరుతో సహా ఒక్కసారి చెక్ చేసుకున్న తర్వాత పేమెంట్ అనేది చెయ్యాలి. ఈఎంఐ ఎంత ఉందో దానికన్నా ₹1 ఎక్కువే పే చేయండి, లేదా కరెక్ట్గా పే చేయండి. కానీ ₹1 కూడా తక్కువ పెట్టద్దండి. ఈవెన్ పైసాస్లో కూడా తక్కువ పే చెయ్యొద్దు. ఎందుకు అంటే చెక్ బౌన్స్ ఛార్జెస్ 1 పైసా తక్కువ ఉన్నా కానీ చెక్ బౌన్స్ ఛార్జెస్ అనేవి యాడ్ అయిపోతాయి. ఈఎంఐ కింద కౌంట్ రాదు. సో ఇది పేమెంట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ₹1 ఎక్కువైనా పర్లేదు, కానీ ₹1 తక్కువ మాత్రం పే చేయొద్దు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ రవి శాస్త్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.